హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యకాలంలో గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని మరింత సెక్యూర్గా తయారు చేసింది. సాఫ్ట్వేర్లో ఆండ్రాయిడ్ వెర్షన్స్లో ఒక కొత్త అప్డేట్, అదే థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటి ఒక ఫీచర్ని అప్డేట్ రూపంలో అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 మరింత సెక్యూర్ చేశారు. ఆండ్రాయిడ్ 15లో మరింత సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ అయిన ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది పాత వెర్షన్స్లో కూడా ఆండ్రాయిడ్ పాత వెర్షన్స్లో కూడా మనం వీటిని ఒక అప్డేట్ రూపంలో పొందొచ్చు. ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ అయినప్పుడు మన డివైస్లో ఆన్ అయి ఉన్నప్పుడు మన ఫోన్ ఎవరు దొంగిలించకుండాను, వేరే వాళ్ళ చేతిలో పడి మన డేటా లాస్ అవ్వకుండాను మన ఫోన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది వివరంగా చూద్దాం. ముందుగా ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ మనం ఆన్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేటువంటి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మోర్ సెక్యూరిటీ ఆప్షన్స్ అని ఉంటాయి. మోర్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు థెఫ్ట్ డిటెక్షన్ లాక్ ఒకటి, ఆఫ్లైన్ డివైస్ లాక్ ఒకటి మనం ఈ రెండింటిని ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అనేటువంటిది మన ఆన్లో ఉన్నప్పుడు మన ఫోన్ని మన చేతి నుంచి లాక్కుని ఎవరైనా సరే పారిపోతున్నప్పుడు ఆ మోషన్ సెన్సర్ ఆ మూమెంట్ని కనిపెట్టి ఈ ఫోన్ థెఫ్ట్కి గురైందనే విషయాన్ని గ్రహించి ఆటోమేటిక్గా ఫోను అన్లాక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ గురించి ఎవరికైనా దొంగకి అవగాహన ఉన్నప్పుడు పరిగెట్టకుండా నెమ్మదిగా దాన్ని వాడు హ్యాండిల్ చేద్దామనుకున్నా ఈ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అనేటువంటిది ఆఫ్ అవ్వదు. అలాగే మన ఫోన్లో ఫైండ్ మై డివైస్ ఆన్ చేసినంతసేపు కూడా వాళ్ళు ఆ ఫైండ్ మై డివైస్ని ఆఫ్ చేయాలి అంటే కూడా ఈ మన క్రెడెన్షియల్ లేకుండా ఫైండ్ మై డివైస్ ఆఫ్ అవ్వదు. ఫైండ్ మై డివైస్ ఆన్ అయి ఉండి ఈ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ కూడా మనకి ఆన్ అయి ఉన్నప్పుడు మన ఫోన్ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు, ట్రేస్ చేయొచ్చు అనమాట. ఆఫ్లైన్ డివైస్ లాక్ని కూడా మనం ఆన్ చేసుకుంటే ఆ ఫోన్ ఎక్కడుంది అనేటువంటిది, ఒకవేళ ఫోన్ ఆఫ్లైన్లో ఉన్నా కూడా మనం లాస్ట్ యూజ్డ్ లొకేషన్ని కనిపెట్టడానికి వీలుంటుంది అనమాట. మన ఫోన్ ఎవరో పట్టుకుని పారిపోయారు, అయితే ఆ దొంగ మన ఫోన్లో ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ ఫీచర్స్ని డిజేబుల్ చేసుకోవడానికి అతను పడే అవస్థలకి కొంత టైం పడుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా మన అకౌంట్ రిలేటెడ్గా, అకౌంట్ సెక్యూర్గా, పాస్వర్డ్ సెక్యూర్గా ఉంటాయి. వాటిని డిజేబుల్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మనం రిమోట్గా మన ఫోన్ని మనం కనిపెట్టడం కోసం ఈ రిమోట్ లాక్ను కూడా మనం ఆన్ చేసుకుని ఉంచుకుంటే ఈ రిమోట్గా దాన్ని లాక్ చేసేయచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఈ రిమోట్ లాక్ని ఆన్ చేసినప్పుడు మన క్రెడెన్షియల్స్, మన ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ ఐడి కానీ, పిన్ కానీ ఇస్తే ఆ రిమోట్ లాక్ అనేటువంటి మన ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకుని ఆన్ అయి ఉంటుంది. ఇది మనం ఆన్లో ఉంచుకుంటే అక్కడ android.com/లాక్లోకి వెళ్ళి మనం జస్ట్ మన ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి మనం మన ఫోన్ని లాక్ డివైస్కి డిమాండ్ చేయొచ్చు. అంటే మన ఫోన్ ఎవరైనా థెఫ్ట్ గురయ్యి దాన్ని ఇరేజ్ చేయడానికో, లేకపోతే దానిలో ఉన్నటువంటి డేటాని థెఫ్ట్ చేయడానికో ప్రయత్నించే లోపులోనే మనం వేరే ఫోన్లో మన ఫోన్ నెంబర్, మన సిమ్ వేసుకుని దాన్ని మనం ఇలాగా లాక్ డివైస్ మన ఫోన్ నెంబర్ వేసేసి android.com/లాక్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం మన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసేసి లాక్ డివైస్ అని కొట్టేస్తే ఆ ఫోను లాక్ అయిపోతుంది. మళ్ళీ మన పాస్వర్డ్ డీటెయిల్స్, మన గూగుల్ అకౌంట్ డీటెయిల్స్ తెలిస్తే కానీ అది ఓపెన్ అవ్వదు. అలాంటి లాక్ సిస్టమ్ కూడా మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్లో మనకు కలుగజేశారన్నమాట. ఇంకా ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్లో మనకి ఫైండ్ అండ్ ఇరేజ్ యువర్ డేటా అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కూడా కలుగజేశారు. ఈ ఫైండ్ అండ్ ఇరేజ్ మై డేటా ఏంటంటే ఇక్కడ టర్న్ ఆన్ డివైస్ లొకేషన్ మనం ఆన్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఎక్కడైతే ఫోన్ ఆన్ అయి ఉందో ఆ థీఫ్, ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో లాస్ట్ ఏ లొకేషన్లో ఆన్ చేసి ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అతను గనక ఈ ఫోన్ని రీసెట్ చేసే ప్రక్రియ ఏదైనా చేపడుతున్నప్పుడు ఈ లోపల ఆ లొకేషన్లో మళ్ళీ దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనం రిమోట్గానే మన ఫోన్ని ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకుని ఉంచుకుని రిమోట్గానే మన ఫోన్ ఎక్కడుందో తెలుసుకుని అక్కడి నుంచే మన యొక్క వెబ్సైట్ తోటి మనం మన ఫోన్ని లాక్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్లో మనందరికీ తెలుసు, మన గూగుల్ ఫోన్స్లో ఫైండ్ మై డివైస్ ఉంటుంది. ఫైండ్ మై డివైస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మనం రిమోట్గా ఫైండ్ మై డివైస్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అనేది ఒక యాప్ ఒకటి ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్. అలా కాకుండా ఫైండ్ మై డివైస్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని యాక్సెప్ట్ చేస్తే మన ఫోను ఫలానా లొకేషన్లో కనిపించింది లాస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు ఆ లొకేషన్ కనిపిస్తే ఆ లొకేషన్ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని కొట్టేసాం అనుకోండి, మన డేటా వాళ్ళ దొంగ చేతిలోకి వెళ్లకుండా ఫోన్ వాడు ఆన్ చేసిన వెంటనే ఫ్యాక్టరీ డేటా రీసెట్
అయిపోతుంది. ఇంకా ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి ఇంకా మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే, ఫోన్ని దొంగతనం చేసినప్పుడు అతను ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేశాడు అనుకోండి, థెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ చేసినప్పుడు ఫ్యాక్టరీ డేటా ఏదో రకంగా పిన్ తీసుకుని ఆ పిన్ సంపాదించి పిన్ సహాయంతో మన ఫోన్ అన్లాక్ చేసి మన ఫోన్ డేటా ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయడానికి కనుక ట్రై చేస్తే కనుక అది మన గూగుల్ క్రెడెన్షియల్స్ ఇస్తే తప్ప, ఈమెయిల్ అకౌంటు లేకపోతే పాస్వర్డ్లు మొబైల్ నెంబర్లు ఇస్తే తప్ప అది డేటా రీసెట్ అవ్వదు. ఒకవేళ రాంగ్ క్రెడెన్షియల్స్ తోటి మన ఫోన్ రీసెట్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఫోన్ ఇంక జన్మలో రీసెట్ అవ్వదు, ఫోన్ అమ్ముకోవడానికి పనిచేయదు, ఎందుకు పనిచేయకుండా పోతుంది. ఈ విధమైనటువంటి ఫ్యూచర్ కూడా ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి ఈ సెక్యూరిటీ పరంగా మనకి ఒక బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ ఫోన్లో, ప్రతి వాళ్ళ ఫోన్లో కూడా మనకి ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఈ సెక్యూరిటీ ఫీచర్స్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మోర్ సెక్యూరిటీ ఆప్షన్లో మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది అనమాట. ఇదే మీరు పిక్సెల్ ఫోన్ వాడుతున్నారనుకోండి, పిక్సెల్ ఫోన్లో కొంచెం ఫీచర్స్ వేరేగా ఉంటాయి. అదే మీరు పిక్సెల్ ఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్లో కూడా మన సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ డివైస్ అన్లాక్ సెక్షన్లో మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఆన్ చేసుకుని సేమ్ ప్రొసీజర్స్ని ఫాలో అయితే మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఆన్ అవుతుంది. ఇటువంటి ఫీచర్స్ని ఆన్ చేసుకోవడం వల్ల మన ఫోన్ సెక్యూర్గా ఉంటుంది, మన డేటా కూడా సెక్యూర్గా ఉంటుంది. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగు ప్రేక్షకులు ఎందరో తెలుగు యూట్యూబర్లని ఆదరించారు ఇప్పుడు దాకా, అలాగే నా ఛానల్ కూడా ఆదరించండి. నేను మీకు మరిన్ని అప్డేటెడ్ టెక్నికల్ ట్యుటోరియల్స్ని అందిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.